35 సంవత్సరాలుగా అలర్జీ, ఆస్తమా ప్రాక్టీస్ చేసేటటువంటి ఒక డాక్టర్‌గా అంటే జనరల్‌గా సమాజంలో ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి సూచనలు ఏమి ఇవ్వచ్చు మనం? ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే మీ ఫ్యామిలీలో అలర్జీ, ఆస్తమా ఎవరికైనా ఉందా? పేరెంట్స్‌లో. అది పిల్లల్లో ఎవరికైనా వచ్చిందా? అంటే మాటికి జలుబు చేయటం, తుమ్ములు రావటం, నోరు తెరిచి నిద్రపోవటం చిన్నపిల్లల్లో మొదలైంది. మాటికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. మాటికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎంతకీ తగ్గదు. సో వాళ్ళల్లో తల్లిదండ్రులు ఏం చేయాలంటే వెంటనే ఈ తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే మీ పిల్లలకు కూడా అదే లక్షణాలు ఉన్నాయి అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇంకొంతమంది నేను గమ్మత్తుగా చూశాను ఇందులో ఈ విషయంలో నా యొక్క ఎక్స్పీరియన్స్లో. చాలామంది ఏంటంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నా అలర్జీ అని చెప్తారో ఏమో, ఆస్తమా అని చెప్తారో ఏమో అని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాకుండా వేరే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ బాధపడుతూ చివరికి వచ్చిన వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు, ఏ కారణంగా మీరు ఇక్కడికి రాలేకపోయారు, మీకు ఎప్పుడో తెలుసు కదా అంటే వాళ్ళు అన్నది ఏంటంటే, డాక్టర్ గారు అలర్జీ అనే మాట, ఆస్తమా అనే మాట మేము వినకూడదు, మేము ఆల్రెడీ సఫర్ అవుతున్నాం, మేము వినకూడదు. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీని మీద ఇంత సోషల్ స్టిగ్మా ఉందా ఇప్పటికి కూడా ఇంకా అలా అని చెప్పి ఆ పిల్లవాడు సఫర్ అవుతున్నా, నైట్ అంతా దగ్గుతున్నా, స్కూలుకు పోలేకపోతున్నా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా, అడ్మిట్ అవుతున్నా కూడా తీసుకురావటం. వీడికి వస్తే తగ్గుద్దని తెలుసు. దాని తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము అక్కడికి పోయాము, మీరు ఒకసారి పోండి, అది ఇదని కూడా చెప్తుంటారు. అయినా కొంతమంది లేట్ చేస్తారు. సో దయచేసి ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, ముందు మనం జబ్బు ఏంటో తెలుసుకోవటం. ఇది చాలా ఇంపార్టెంట్. వాస్తవాన్ని అంగీకరించడం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కాబట్టి ఆ వాస్తవాన్ని ఏంటో తెలుసుకోవటం, దానికి తగ్గట్టుగా వైద్యాన్ని అందించటం, తర్వాత తద్వారా పిల్లలకి సరి అయినటువంటి జీవితం ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మీరు ఎంత ఆలస్యం చేస్తుంటే పిల్లలకు అంత అన్యాయం చేసినట్టే లెక్క. అంటే ఎవరు కావాలని చేయరు కానీ బట్ మీకు తెలియక చేస్తుంటారు. ఎందుకు, గ్రోత్ ఆగిపోద్ది, పిల్లలకి చదువుకోలేరు, దాని తర్వాత ఆటపాటల్లో కూడా వెనకబడిపోతారు.